పిల్లల గురించి మాట్లాడుతుంటారండి మీ దగ్గర కానీ? అంటే నాకు పిల్లలు లేరు కదా మాట్లాడుకోండి. అంటే అకిరా గురించి కానీ? పెద్దగా అంత 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 డిస్కస్ వాళ్ళకి ఐ థింక్ ఆయన స్వేచ్ఛ, వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు ఏంటంటే వాళ్ళ డెసిషన్ తప్ప ఐ డోంట్ థింక్ ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు నాకు తెలిసి. అకిరా ఎప్పుడైనా సెట్కి వచ్చాడా? వచ్చాడు 2 సార్లు వచ్చాడు. ఏమనిపించింది అకిరాని చూస్తుంటే? ఫ్యూచర్ స్టార్ అనిపించిందా? అంటే ఇంకెప్పుడో అనిపించింది. ఇంకెప్పుడు అబ్బాయి అనిపించింది అంతే. కానీ ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటారు, సుజిత్ అకీరా ఒక సినిమా వస్తే బాగుంటుంది, హరీష్ శంకర్ అకీరా ఒక సినిమా వస్తే బాగుంటుంది, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు కదా. మీ మధ్య కూడా అలాంటి డిస్కషన్ ఎప్పుడైనా నడుస్తుందా? అంటే 2-3 సార్లు ఇండైరెక్ట్ గా సార్ మనోడిని అలా దించితే బాగుంటుంది, ఇలా దించి అంటున్నారు అంతే తప్ప ఆయన ఎగ్జైట్ అవ్వడం కానీ ఆ పుత్రోత్సాహం కానీ ఏం లేదు. చాలా లెట్ హిమ్ డిసైడ్ వాట్ హీ వాంట్స్ టు బికమ్. మీ మధ్య పుస్తకాలకు సంబంధించిన టాపిక్ కూడా ఆడుతుంటారు. నాకంటే కూడా త్రివిక్రమ్ గారితో ఆయన బుక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. నా దగ్గరికి వచ్చేసరికి నేను కొంచెం మాస్ పదాలు, మాస్ డైలాగ్స్, మాస్ హీరోయిజము, ఎక్కువ జోకులు ఇవి ఎక్కువ ఉంటాయి మాతో. ఎప్పుడైనా ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఈ డైలాగా నా మీద వర్కౌట్ అవుద్దా అన్నట్టు? బోలెడు సార్లు ప్రతిదానికి ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కన్విన్స్ చేస్తా. అంటే గబుక్కుని ఈజీగా ఒక మాట మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. 100 ఆయన ఈజీగా గబుక్కున ఒప్పుకోరు. నేను లాజికల్గా మనం స్ట్రాంగ్ లేకపోతే కాంట్ సర్వైవ్.